హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మీరు ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి. ఈ నైట్ టైం కూడా మన రాజధానిలో పనులు అయితే ఫుల్ స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ వీడియోలో ప్రజెంట్ మనం ఏంటంటే ఎన్జిఓ టవర్స్, అలాగే E6 రోడ్లో జరుగుతున్న పనులు, అలాగే సీఎం గారి హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను అండి. మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదండి, అవన్నీ వచ్చేసి గెజిటెడ్ టవర్స్, విటిఐపి యూనివర్సిటీ అండి. మొత్తం లైటింగ్స్తో ఎలా కనిపిస్తుందో చూశారు కదండి. మొత్తం వెలుతురు, అసలు చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి చిన్మయ విద్యాలయ సంబంధించి జరుగుతున్న పనులండి. ఈ నైట్ టైం కూడా జరుగుతున్నాయి, చూశారు కదండి. ఈ విద్యాలయానికి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి అలాగే ముందు వైపు చూడొచ్చండి. ఇదంతా వచ్చేసి E6 రోడ్ అనమాట. అక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇదంతా జంక్షన్ అండి. E6 N11 రోడ్డు జంక్షన్ అనమాట. ఇక్కడ మీరు జంక్షన్లో మొత్తం రోడ్డు వేయడాన్ని అయితే గమనించవచ్చు. మొత్తం మనకి జంక్షన్, ఫస్ట్ జంక్షన్ అండి, క్లియర్ అయిందనమాట. మొత్తం మనకి E6 N11 జంక్షన్ అండి అది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి E6 రోడ్డు మొత్తం చూస్తున్నారు కదండి. నైట్ టైం కూడా ఈ వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి అన్నమాట ఈ రోడ్ల పైన. అదిగోండి సీఎం గారి ఇల్లు చూడండి, నైట్ టైం ఎలా కనిపిస్తుందో. మొత్తం లైటింగ్స్తో అయితే సింపుల్గా చాలా బాగుంటుందండి ఇల్లు అయితే. మనం ఒకరోజు డే టైం కూడా నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉండిద్ది అనమాట. మరిన్ని వీడియోస్ తీయడం కోసం కూడా మనకి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూడండి, సీఎం గారి హౌస్ మొత్తం వైట్ కలర్ పెయింటింగ్, అలాగే గ్లాసెస్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి మొత్తం. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ముందు వైపు నుంచి చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. ఈ సీఎం గారి హౌస్ వచ్చేసి మొత్తం 5 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. SRR అనే కంపెనీ అయితే వర్క్స్ అనేవి చేస్తుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా వచ్చేసి ఏదైతే ఈ డ్రైనేజీ డక్స్ ఉంటాయో వీటికి సంబంధించిన జాయింట్స్ అండి. ఇక్కడైతే కలుపుతున్నారు చూడొచ్చు. ఏదైతే E6 రోడ్డు, అలాగే N10 రోడ్డు, ఈ రోడ్స్కి మధ్యలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను అయితే ఇక్కడ కలుపుతున్నారు. ఈ నైట్ టైంలో ఈ డ్రైనేజీకి సంబంధించి కాంక్రీట్ పోసే పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏదైతే ఈ జంక్షన్లు అంటే ప్రతి N సిరీస్, E సిరీస్ కలిపి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ జంక్షన్ల దగ్గర ఇలాగ డ్రైనేజీ డక్స్ వర్క్ అయితే చేస్తున్నారండి నైట్ టైము. చూడొచ్చు ఈ నైట్ టైము ఏదైతే ఈ ఇసుక, ఈ కంకర, ఈ ట్రాన్స్పోర్ట్ ఉండిద్దో ఇవి కూడా నైట్ టైమే బాగా జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే డే టైం వచ్చేసి ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ నైట్ టైము ఏదైతే ఈ లోడింగ్ ఉంటుందో ఇసుక, ఇవి అయితే నైట్ టైం స్పీడ్గా జరుగుతున్నాయి అన్నమాట. ఇదండి మన వీడియో మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.